ఒక టేబుల్‌ని రూ. 450 కొని ఆ టేబుల్ పైన రూ. 30 ఖర్చు పెట్టారు. అదే టేబుల్‌ని 600కి అమ్మితే ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఆ ప్రాఫిట్ యొక్క పర్సెంటేజ్ అడిగాడు. సో, టేబుల్ కాస్ట్ వచ్చేసి 450, దాని మీద ఖర్చు పెట్టింది 30. సో, ఓవరాల్‌గా ఒక టేబుల్‌ని కొనడానికి రూ. 480 ఖర్చయింది. సో, అదే టేబుల్‌ని 600కి అమ్మారు కాబట్టి ప్రాఫిటే వస్తుంది. సో, ప్రాఫిట్ నుంచి అంటే కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ నుంచి మనం మైనస్ చేస్తే అంటే 600 నుంచి 480ని మైనస్ చేస్తే మనకు 120 వస్తుంది. ఈ 120 అనేది మనకొచ్చినటువంటి ప్రాఫిట్. అయితే వాడు ప్రాఫిట్ యొక్క పర్సెంటేజ్ అడిగాడు. సో, పర్సెంటేజ్ అడిగేటప్పుడు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ వచ్చేసి 480 కాబట్టి దాన్ని నేను డినామినేటర్‌గా తీసుకున్నాను. పర్సెంటేజ్ కట్టేటప్పుడు ఇంటూ 100 చేస్తాను కాబట్టి ఇంటూ 100 ఏసాను. సో, 0, 0 క్యాన్సెల్ అవుతుంది. 12 ఒకట్లు, 12 నాలుగులు, 4 ఒకట్లు, 4 25లు. సో, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 25%. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇలాంటి మరొక క్వెషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసి దీని యొక్క ఆన్సర్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ.